ఇటీవల తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారు విజిలెన్స్ ఎంక్వైరీ నా మీద జరగకూడదు అని ముందస్తు అంటే పిటిషన్ వేశారన్నమాట. అంటే తిరుమలలో లడ్డు కల్తీ జరిగింది, వ్యవహారం అంతా ఇప్పుడు చాలా పెద్దగా ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో మెయిన్ పాత్రధారుడిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి నన్ను విచారించకూడదని చెప్పి కేసేసాడు. అదేవిధంగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్నే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద మనం చూసాం, దాడి జరిగింది, దానికి సంబంధించి కొంతమంది అరెస్ట్ అయ్యారు, అది అలా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తారేమో అని భయంతో నేను అమాయకుణ్ణి, నాకు సంబంధం లేదని చెప్పి మళ్ళీ ఈయన కూడా నాకు ముందస్తుగానే బెయిల్ మంజూరు చేయండి అని చెప్పి ఈయన కోర్టుకు వెళ్ళాడు. మనం చూస్తున్న అవినాష్ చూసాం, దేవినేని అవినాష్, ఇలా అప్పారెడ్డి, ఇలా చాలామంది అంటే వీళ్ళు తప్పులు చేసేసి ముందస్తు బెయిల్ అప్లై చేసేసుకుని ఈరోజు హ్యాపీగా బయట తిరుగుతున్నారు. అంటే కోర్టులు అలా కేసులు ఏళ్ల తరబడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నట్టు ఏళ్ల తరబడి నడుస్తాయి, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టించేసుకుందాం అనే భావంతో వీళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎలా చూడాలి అంటే వీళ్ళ వైఖరిని తప్పు చేసేసి ఇలా ముందస్తు కోరికలు కోరేసుకుని బయటపడిపోతున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు నా పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమాయకుని చెప్పుకోవడం ఏంటి, అసలు మీరేమంటారు దీని మీద? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడిని నేను అని చెప్పని గౌరవ హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు. రాజకీయంగా కక్ష సాధింపు కోసం తెలుగుదేశం ప్రభుత్వం నన్ను 120 ముద్దాయిగా ఆ కేసులో చేర్చారు. నేను ఏ పాపం పుణ్యం ఎరగను, అన్యాయంగా నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి. మరి నిజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి అమాయకుడా ఆణిముత్యం అనేది మీరు నేను చెప్పాల్సిన పని లేదు. మొన్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసి 2019-24 మధ్య వైసీపీ పార్టీ శాసనసభ్యులుగా కొనసాగిన జక్కంపూడి రాజా, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి మన ఓడిపోయిన అభ్యర్థులు వాళ్లే మీడియాకి చెప్పారు, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళ మూలనే మేము ఓడిపోయాం, మాకు మా నాయకుడితో యాక్సెస్ లేదు, రాజకీయాలతో సంబంధం లేని ఇటువంటి వ్యక్తులందరూ అక్కడ చేరి పెత్తనాలు చేయటం మూలానే మాకు గ్రౌండ్లో అందుతున్న సమాచారాన్ని ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ని జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చే ఆస్కారం కూడా లేకపోయింది. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే అతని అపాయింట్మెంటే మాకు దొరికేది కాదు. సీజన్డ్ పాలిటీషియన్స్ మేము, ప్రజల నుంచి ఎన్నికైన వాళ్ళం మేము ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఈ రకంగా మా పార్టీ మీద, ప్రభుత్వం మీద పెత్తనం చేసిన వ్యక్తి తను అని చెప్పని మనకి ఈ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆల్రెడీ ఆ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు వాళ్ళిద్దరూ మీడియాలోకి వచ్చి చెప్పడం జరిగింది. తర్వాత ఎన్నికలకు ముందు పార్టీతోటి విభేదించి బయటికి వెళ్ళిన చాలా మంది నాయకులు కూడా ఇతని పేరే చెప్పారు. నేను గతంలోనే ఒక లైవ్ డిబేట్లో చెప్పాను, 1995లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారిని తప్పించే పరిస్థితి తెలుగుదేశంలో పార్టీలో ఏర్పడటానికి కారణం లక్ష్మీపార్వతి. రేపటి రోజున 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే దానికి బాధ్యుడు సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పని కొన్ని సంవత్సరాల క్రితం నేను లైవ్ డిబేట్లో చెప్పాను. ఆ లైవ్ డిబేట్లో ప్యానల్లో నాతో పాటు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. ఆయన వెంటనే పక్కపక్క నవ్వేసి అయితే వీడు మొగ లక్ష్మీపార్వత అన్నారు. ఇవాళ ఆ మాట కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు, డొక్కా మాణిక్వరప్రసాద్ గారు చెప్తున్నారు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చెప్తున్నారు, జక్కంపూడి రాజా చెప్తున్నారు. కానీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఇవాళ న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి అయ్యయ్యో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడితో నాకేం సంబంధం అండి, నేను ప్రభుత్వ సలహాదారుని మాత్రమే, రాజకీయపరమైన కార్యకలాపాలతో నాకు అసలు సంబంధమే లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ. కానీ వాస్తవంగా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పార్టీ మీద, ప్రభుత్వం మీద పూర్తి స్థాయి పెత్తనం చేసిన వ్యక్తి ఎవరు అనేది 5 కోట్ల మంది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. మనందరం చూస్తున్నాం ఎంత బరితెగింపు కాకపోతే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటా 300 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన రోజు 2023 సెప్టెంబర్ 9 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు అరెస్టు చేస్తే, అండర్లైన్ మై వర్డ్, అక్రమ కేసులు ఎందుకంటున్నాను అనంటే
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన నాడు తీసుకున్న కొన్ని నిర్ణయాల ప్రాతిపదికగా ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరినాయి అని చెప్పిన ఆరోపణలతో అరెస్ట్ చేస్తున్నప్పుడు, ఆధారాలు లేకుండా ఆరోపణలతో అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆయనకి ఎక్కడ ఎవరి నుంచి ఎంత అమౌంట్ ఏ అకౌంట్కి ఆయనకు అందినాయి అని చెప్పని రుజువులు సాక్ష్యాలు చేత పట్టుకొని ఆ రుజువులు సాక్ష్యాలని ఈయన్ని నియామకం చేసే అధికారం అంటే గవర్నర్ గారి దగ్గర వాటిని ప్రొడ్యూస్ చేసి, ఇవిగోండి మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు, చంద్రబాబు నాయుడు కరప్టెడ్, ఆయనకి ఈ రకమైన అవినీతికి పాల్పడ్డాడు, ఈ రకమైన ఆర్థిక ప్రయోజనాలు దక్కిని, మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఇవి అని చెప్పని ఆయనకి రుజువు చేసి ఆయన దగ్గర నుంచి 17A కింద అనుమతి తీసుకొని అప్పుడు ఈయన మీద కేసు నమోదు చేసి ఈయనకి నోటీస్ ఇచ్చి విచారణ చేయాలి. మొట్టమొదట మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఇవి, నీ సమాధానం ఏంటి అని చెప్పని. ఈ ప్రొసీజర్ ఏమీ ఫాలో కాకుండా ఆయన అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. జూన్ 4వ తారీఖు జనరల్గా 90 రోజుల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. అంటే సెప్టెంబర్ 9 అరెస్ట్ చేస్తే డిసెంబర్ 9 నాటికి సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. జూన్ 4 దాకా వీళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. ఛార్జ్షీటు ఫైల్ అవ్వాలా, చంద్రబాబు నాయుడు గారు తప్పును నిర్ధారించే సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గర లేవు. అంటే రాజకీయంగా ప్రత్యర్థి కాబట్టి ఆయన్ని వేధింపులకు గురి చేయాలి. నా వెనక 29 కేసులు ఉన్నాయి, 11 CBI కేసులు, నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చా, నాలాంటి అవినీతి చరిత్రే వీళ్ళది కూడా అని చెప్పని మానసిక ఆనందం పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి సృష్టించబడ్డ కేసులతో ఆయన అరెస్ట్ చేశారు. ఆ చేసిన రోజు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాలోకి వచ్చి ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటున్నాననే విఘ్నతను మర్చిపోయి మాకున్న బలగానికి మేము తలుచుకుంటే తండ్రి కొడుకులనిద్దరిని భూస్థాపితం చేస్తామని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని ఈ మొగాడు భూస్థాపితం చేస్తాడంట. స్థాయి ఎంత ఇవాళ ఇందాక మీరు ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టుగానే వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ఇతని పాలక మండలి ఇతను బోమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ జరిగిన ఉల్లంఘనల మీద విజిలెన్స్ విచారణ జరుగుతుంటే అయ్యయ్యో నా మీద విచారణ ఏంటండి, ఆ విజిలెన్స్ విచారణ జరపొద్దు అని చెప్పని కోర్టుకెళ్ళాడు. నాకు వాళ్ళు ఈ ప్రశ్నలు సంధించారు అని గౌరవ హైకోర్టు చెప్పింది, మూసుకొని వాటికి అన్నిటికీ సమాధానం చెప్పు నువ్వు అని చెప్పని. అంటే వీళ్ళందరికందరూ అమాయకులే, ఆయన ముత్యాలే. మనకి ఒక సామెత ఉంది, అందరూ శ్రీ వైష్ణవులే కానీ రొయ్యల పుట్ట మాయమైపోయింది. అక్కడ ఉందందరూ శ్రీ వైష్ణవులే, ఒక్కళ్ళకి కూడా ముట్టుకునే అలవాటు లేదు, ఒక్కళ్ళకి కూడా నాన్ వెజ్ తినరు, కానీ బుట్ట మాయమైపోయింది. ఎవరు తిన్నట్టు? వీళ్ళందరూ అమాయకులే. వెంకటరెడ్డి గనుల గనుడు, ఆయన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు విచారిస్తుంటే కస్టడీలోకి తీసుకొని ఆయన చెప్తా అంట జరిగింది తప్పేనండి, కానీ నా స్థాయిలో నేను నిర్ణయం తీసుకుంటానా? ఎవరు చెప్తే తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు? అంటే ఆ నిర్ణయం తీసుకోవటం వల్ల జరిగిన ప్రభుత్వ ఖజానాకి జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరు? అంటే ఎవరి కాళ్ళు అమాయకులు అని చెప్పి నటిస్తూ ఉన్నారు. కానీ వేల కోట్ల లూటీ జరిగింది, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, వ్యవస్థల విధ్వంసానికి పాల్పడ్డారు, రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీశారు, యువత భవిష్యత్తు నాశనం చేశారు. ఇవన్నీ ప్రజల పరిగణలోకి తీసుకున్నారు. ప్రజలు ఇవాళ వీళ్ళనేంట్రా ఇంకా వీళ్ళని కదర్ చొక్కాలు వేసుకొని తిప్పుతున్నారు, ఎప్పుడు వీళ్ళని జైల్లో పెట్టేది ఎప్పుడు, అక్కడ జైల్లో ఇచ్చే యూనిఫామ్ వేసుకునేది ఎప్పుడు వీళ్ళు అని చెప్పని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళు మాత్రం మాకు వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి, మాకు గుప్పెట్లు ఉన్నాయి, మా చేతిలో డబ్బు ఉంది, మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, మేము ఎవరినైనా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయగలుగుతామని చెప్పని విర్రవీగుతూ ఉన్నారు. ఖచ్చితంగా అక్యూజ్ నెంబర్ 120 కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి, కానీ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడిలో మాస్టర్ మైండ్ ఇతనే అని చెప్పని ఎప్పటి నుంచో ప్రజల్లో స్పెక్యులేట్ అవుతానే ఉంది. అన్ని శాఖలకు కూడా ఇతనే ప్రాతినిధ్యం వహించడానికి అసలు సకల శాఖ మంత్రిగా చలామణి అయ్యాడు కదా. అవును, ప్రభుత్వోద్యోగులతోటి వాళ్ళ పిఆర్సీకి సంబంధించిన చర్చల్లో ఇతనే ఉంటాడు. మహిళా హోంమంత్రిని మేకతోటి సుచరిత గారు, ఆమె గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆమె సమక్షంలో గుంటూరు నగరంలో ఆమె పక్కన ఉండగానే ఏ ప్రోటోకాల్ లేని ఒక సాధారణ ప్రభుత్వ సలహాదారుడు ఇతను రిబ్బన్ కటింగ్ చేసి ప్రభుత్వ భవనాలు ఓపెన్ చేశాడు. అంటే అంతగా ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడే అధికార అహంకారాన్ని ప్రదర్శించిన సజ్జల రామకృష్ణారెడ్డి
ఇవాళ నేను అమాయకుణ్ణి సౌమ్యుణ్ణి. అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేసినా విశ్వసించడానికి వాళ్ళ శ్రేణులే సిద్ధంగా లేరు.